ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జనవరి 7 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం నిర్గమకాండం 17వ అధ్యాయం 11వ వచనం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. వ్యాఖ్యానాంశం: ప్రార్థన జయ జీవితం. వ్యాఖ్యానాంశం: ప్రార్థన జయ జీవితం. వ్యాఖ్యానం: ఈ యుద్ధం లోయలోనే జరిగింది. సూచనగా మోషే ప్రార్థన చేసినప్పుడు జయం కలిగింది. ప్రార్థన మానినట్లుగా చేతులు దింపితే అపజయం ఘటిల్లే. దీని అర్థమేమి? ఈ లోకమే ఒక లోయ. ఈ లోయలో ఆత్మీయమైన అమాలేకీయులు క్రీస్తు భక్తులతో యుద్ధం చేస్తున్నారు. గెలుపు కావాలంటే మూలం ప్రార్థనే. మన సొంత ప్రార్థన మాత్రం కాదు. చూడండి, మోషే కంటే ఎక్కువైన మరియు ఘనతకు అర్హుడైన నాయకుడునగు క్రీస్తు ఇప్పుడు కొండ ఎక్కినట్లుగా పరమందు నమ్మిన వారి కొరకు నిత్యము విజ్ఞాపనము చేయుచున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. క్రీస్తు చేతులు బరువెక్కనివై ఉన్నందున అమాలేకీయులు మనలను ఎప్పుడూ జయించలేరు. దుష్టుడు రెండవ మారు పుట్టిన వానిని ముట్టడు అని యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో పలుకబడిన వచనం ఇందుకే. అందరి కొరకు క్రీస్తు ప్రార్థించడు గాని తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి నిమిత్తమే ఈ గొప్ప సేవ ప్రధాన యాజకుడైన క్రీస్తు చేస్తూ ఉన్నాడు. క్రీస్తును మీ స్వంత రక్షకునిగా అంగీకరించి దేవుని యొద్దకు వచ్చారా లేదా? స్వంతంగా వచ్చుటకు నీవు పాత్రుడు కావు. క్రీస్తును గుర్తించి ఆయనే మధ్యస్థుడని నమ్మి దేవుని యొద్దకు రావాలి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం ధ్యానించండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.